సీనన్న గారికి, మరి కార్యక్రమానికి ముఖ్య అతిథి చేసినటువంటి డాక్టర్ సజ్జన గారికి, మరొక అతిథి ప్రేమదాన్ గారికి, మరి కార్యక్రమాన్ని విజయవంతం ఇచ్చేసినటువంటి ప్రతి ఆర్య వైశ్య సోదరులందరికీ నమస్సుమాంజలు. ముఖ్యంగా ఈనాటి కార్యక్రమం విజయవంతం కావడానికి ఈ రాజన్న సిరిసిల్ల వాళ్ళు చాలా కృషి చేశారు. అదేవిధంగా అధ్యక్షులు సీనన్న మంచి మంచి వక్తలు ఏర్కొని ముందే మైక్ వాళ్ళకి ఇచ్చారు. అందరిని ఉత్తేజపరచడానికి, వాళ్ళ ఆవేశాలు చెప్పుకోవడానికి, కార్యాచరణ ఏ విధంగా చేయాలని సలహాలు ఇవ్వడానికి చాలా మంచి సూచనలు ఇచ్చినారు. వాళ్ళందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. దయచేసి మీ అందరికీ కోరుకున్నది ఒకటే, ఎప్పుడే కానీ ఎవరే కానీ మాట్లాడుతున్నప్పుడు మీకు నచ్చిన విషయాన్ని హర్షధ్వానాల ద్వారా గట్టిగా చెప్పినట్టు వాళ్ళకి ఇంకా ఉత్తేజం కలుగుతుంది. మంచి మంచి ఒక్కరు చాలా మాట్లాడారు, వాళ్ళ అనుభవం చెప్పారు, మన ఫ్యూచర్ చెప్పారు, చేయడానికి చేశారు. ఈ కార్యక్రమం తీసుకున్నటువంటి సదరణ గారిని అభినందించారు. కానీ మనం ఒక 10 మంది ఇక్కడ, ఒక 10 మంది ఇక్కడ, ఒక 10 మంది ఇక్కడనే సపోర్ట్ పడుతున్నాం. దయచేసి మనం ధైర్యాన్ని అదే అనుకోండి. మిత్రుడు చెప్పాడు, మనం ధైర్యంగా ఉంటే ఏదైనా సాధించుకోవాలని. మనం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎవరైతే ఆ స్థానాలను వాళ్ళ స్థానానికి లాల్చబడి, పార్టీలకు భయపడి, రాజకీయ నాయకులు పడి వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి ఉన్న విషయాన్ని గమనించే డాక్టర్ సత్యనారాయణ గారు ఈ కార్యక్రమాన్ని ఈ ఆర్య వికాస వేదిక ద్వారా ఏర్పాటు చేశారు. ఎందుకంటే 10 వచనాలు వచ్చినట్టే అక్కడే స్థిరపడిపోతున్నారు, వాళ్ళు ప్రశ్నించలేకపోతున్నారు. మరి ఏ విధంగా మన గ్రామాల మార్పులలో ఉన్నటువంటి ఆదివాసులకు జరుగుతున్న అన్యాయాన్ని మనం ఏ విధంగా ఎదుర్కొంటాలి, అదేవిధంగా మనకు రావాల్సినటువంటి మన వాటాను మనం ఏ విధంగా కొట్టాలంటే ఒక నాయకుడు కావాలి అని వారు ప్రప్రథమంగా విద్యావేత్తల వేదికను పెట్టి ఫస్ట్ విలేకరులతో సమాజం, తదుపరి ఉపాధ్యాయులు, విలేకరులు, న్యాయవాదులతో సమాజం పెట్టి వారందరూ సలహాలు చూసుకున్న తర్వాతనే కార్యక్రమం రూపొందించారు. ఆ పాంప్లెంట్ చేయడం కూడా అదే. వారు తీసుకున్నటువంటి 7 నిబంధనలు, మన కోరికలు, మన డిమాండ్స్ ముందర పెట్టిన కూడా అదే. ఇంకా మీరు కూడా దయచేసి ఎలాంటి నిబంధనలు, కోరికలు ఉన్నా కానీ మీరు ముందు తీసుకురండి. అసలు వాళ్ళు ఇంకా వారిని సవరించడానికి ఆస్కారం ఉంది. మన అక్టోబర్ 1వ తారీఖు నాడు పెద్ద ఎత్తున ర్యాలీ చేయడానికి మీరందరూ ప్రతి దగ్గర, మేమందరం ఒక 10,000 మంది వెళ్ళిపోతున్నాం, 10,000 మంది హైదరాబాద్ చేరుకుంటామని తీర్థ దగ్గర మీ షాపులలో, మన కుల సంఘాల్లో ఎక్కడే కానీ ఫస్ట్ వాయిస్ చేయండి. మౌత్ టు మౌత్ వాయిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనం ఏ పాంప్లెంట్ ఇచ్చినా, ఏ బ్యానర్ పెట్టినా చదువుకున్న చాలా తక్కువ. మీ దగ్గరికి వచ్చే వాళ్ళు మీరు ఎక్కడికి వెళ్ళవాలండి. మీరు ఎక్కడ ఉంటే అక్కడ మేము 1వ తారీఖు నాడు ఉండట్లేము, అలా దగ్గరికి పోతున్నాము, ఒక 10 బస్సులు కావాలి, 10 కార్లు కావాలి, ప్యాక్ చేయండి. చాలా ఇంపార్టెంట్ విషయం అది. మనం దాన్ని విజయవంతం చేసుకోవడం కూడా చాలా ముఖ్య విషయం. అయితే ఈ కార్యాచరణ చేయడానికి మనకు ఎలాంటి సంఘాలు అంటూ లేవు, కులమతాలు అంటూ లేవు, రాజకీయంగా అంటూ లేవు, ఇప్పుడు ఉన్న కుల సంఘాలు అంటూ లేవు. అందరినీ కలుపుకోవాలని ధ్యేయంతోనే డాక్టర్ కాజన్ సత్యనారాయణ గారు ఈ వేదిక ఏర్పాటు చేశారు. ఆ వేదిక కాదు కూడా మిగతా అందరినీ కూడా ఆహ్వానిస్తారు, మనం విజయవంతం చేసుకోవాలనుకుంటారు. ఇంకా ఒక చిన్న విషయం ఏంటంటే, డాక్టర్ సత్యనారాయణ గారు వాస్తవంగా ఉద్యోగి, తన ప్రభుత్వ ఉద్యోగి, టీచర్. ఉద్యమాల సమయంలో తన ప్రభుత్వ ఉద్యోగానికి, టీచర్కు, ఉపాధ్యాయ వృత్తికి న్యాయం చేయాలని ఆ వృత్తికి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు. ప్లీజ్ బికాండ్. అదేవిధంగా ప్రతి కార్యాచరణలో, ప్రతి పోరాటంలో, ప్రతి ఉద్యమంలో 100 కేసులు పెట్టినా కూడా ఏనాడు వెనుకాడలేదు, ఏనాడు ఆస్తుపైన తీసుకోలేదు. అతను సహచరుని సుష్మా గారు కూడా అన్ని కార్యక్రమాల్లో ఇతను కేసీఆర్ నుండి, హరీష్ రావు నుండి ఇతను పాల్గొంటే, కవిత గారు ఆమె పాల్గొని 100 కార్యక్రమాలు చేశారు. ఏనాడు కూడా పదవి ఆశించలేదు, ఈరోజు కూడా పదవి ఆశించలేడు. మన వైశాఖానికి అన్యాయాన్ని ఎండగట్టాం, రాజకీయ నాయకులు నిలుద్దాం. ఒక పార్టీతో సంబంధం లేదు, ఒక నాయకులతో సంబంధం లేదు. మీరందరూ ఏకమైతే నేను ముందుంటా, నాకు పదవి వద్దు. మన ఆదివాసీ బిడ్డలకు మన జాగృతి చేద్దాం, ఫ్యూచర్ జనానికి మనం చైతన్యం చూపిద్దాం, మన ఆదివాసీ ఐక్యత చూపిద్దాం ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టినాడు. దయచేసి మీరందరూ ఎక్కువ సంఖ్యలో పాల్గొనాలి. ఎక్కువ సంఖ్యలో మనం వెళ్ళిపోతున్నాము, సభ విజయవంతమే తీసుకురావాలి. మనం కాకినాడ గంట నడుద్దాం, కాకినాడ భారతదేశంలో నడుద్దాం, మనం తప్పగా సాధించగలుగుతాం. మనం ఆ ఎడ్డి మండే కాదు, మనం ఒక వైశ్య కార్పొరేషన్, ఒక వైశ్య కమిషన్ వచ్చినట్టయితే మనం మిగతా కులాల కన్నా ఎక్కువ సాధించిన వాళ్ళు. మిగతా కులాలు సమావేశాలు, సభలు పెట్టితే వాళ్ళ వరకు లేకపోతే మనం బంధిస్తారు, ప్రకటించాలని
ల్యాండ్ ఇచ్చిన ప్రకటించాలి చల్లబడుతుంది. మనకు బంధు అక్కర్లేదు, ల్యాండ్ అక్కర్లేదు, కానీ మన వైద్యత, మన గుర్తింపు, మనమెంతో మనకంత వాటా అనే విధంగా మనకు ప్రతి దాంట్లో రాజకీయ వాటా రావాల్సిన అవసరం ఉంది. రాజకీయ వాటా తెచ్చుకొని నిలదొక్కినాడే మనం ఆలోచన గుర్తింపు, గౌరవం పొందగలుగుతాం. ఈ కార్యక్రమంతోనే మన సోదరుడు డాక్టర్ కాతం సత్యనారాయణ ఈ పెద్ద ధైర్యంతో, మీ అందరూ ధైర్యంతో 1,00,000 మందితో నగరం నడబొట్టిన ఈ కథను ఏర్పాటు చేస్తున్నారు. మీరందరూ ఖచ్చితంగా మీ బంధుమిత్రులకు ఎవరికే కానీ మా వయసు ఉంది అక్టోబర్ 1 నాడు మేమంతా తల్లిపోతాం అనే వాయిస్ మాత్రం ఇవ్వాలి. మీరు ఇంతకుముందు ఒక మిత్రుడు చెప్పాడు వేములవాడ చాలా ఉద్యమాల గడ్డని, నేను హర్షిస్తున్నాను. మీరు మాట్లాడినట్టుగా సత్యనారాయణ గారి పూర్తి సహకారం ఇవ్వాలి. ఇక్కడ అంతా విద్యావేత్తలు, విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగుల స్థానంలో సాటైనప్పుడు, కానీ మీరంతా దానగుణవంతులు, అనుభవజ్ఞులు వచ్చారు. మీరు 60లో కూడా 20 మాట్లాడారు. నేను చాలా సంతోషపడుతున్నాను. ఏ ఒక్కరు కూడా తొలగకుండా వెనకకుండా సంఘం గురించి, రేపు జరగబోయే కార్యక్రమం గురించి, సత్యనారాయణ గురించి అవలీగా మాట్లాడేందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. మీలో ఇక్కడ ఉత్సవాలన్నీ నేను ఊహించలేదు. మీరు అందరూ చూసినప్పుడు మామూలు మన సత్వ సంఘాలు, వైశ్య సంఘాలు ఏ విధంగా అభివృద్ధి నడుస్తున్నాను. నేను నల్గొండకి రావడం జరిగింది. ఇది 5వ సమావేశం. ఫస్ట్ 1, 2 హైదరాబాద్ పెట్టడం జరిగింది, 3 మేము నల్గొండ పెట్టడం జరిగింది, 4 హైదరాబాద్ పెట్టడం జరిగింది, 5 ఇక్కడ పెట్టడం జరిగింది. నేను చాలా సంతోషపడుతున్నాను. మా నల్గొండ కన్నా మీరు చాలా ఉత్తేజంగా షాపులున్నా, వ్యాపారాలున్నా, ఉద్యోగాలున్నా మేము వృత్తులను ఆపుకొని సత్యనారాయణ కోసం రావడం చాలా హర్షించదగ్గ విషయం. దయచేసి మరొకసారి మమ్మల్ని కోరుకుందంటే 1వ తారీఖు అర్చన విజయవంతం చేయడానికి ఈ సాయశక్తుల ప్రయత్నించాలి. సత్యనారాయణ వెనుకపోయే వ్యక్తి కాదు, ఉద్యమకారుడు కాబట్టి ఆ రోజు లాఠీ దెబ్బలకైనా, కోర్టు కేసులకైనా ఎన్నడూ తప్పలేదు. ఈ రోజు కూడా ఎవరి దగ్గర నాకు పదవులను కోరలేదు, ఉన్న ఆస్తులను కొట్టు పెట్టుండు. ఇప్పుడు కూడా మనం ఒకటో దగ్గర గర్జన పెట్టాలంటే మామూలు విషయం కాదండి. దాదాపు 2-3 కోట్లతో కూడుకున్నామని మేము ఎవరు కూడా డబ్బులు అడగట్లేడు. కాకుండా జరగకుండా 4 ఎకరాలు అమ్ముకొని పెడతా అంటున్నాడు. దయచేసి మనం సహకరించాల్సిన అవసరం లేదు. మన వైద్య సంఘానికి మనము మార్గదర్శనం కావాల్సిన అవసరం చాలా ఉన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు భూకాశ్వర నల్గొండ. నేను తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచారం చేస్తున్నాను. నేను ఆరోగ్య సంఘంలో మహాసభకు గత 30 ఏళ్ళ ఏదో ఒక పదవి ఉంటున్నాను. ధన్యవాదాలు.